దక్షిణ భారతదేశంలో ఎవరైనా అందరికంటే తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందంటే అది మనమే. ఇది మనం కోరుకునేది కాదు. కేరళ మనకంటే ముందుంది, తమిళనాడు మనకంటే ముందుంది, కర్ణాటక మనకంటే ముందుంది, తెలంగాణ మనకంటే ముందుంది. కానీ మనం మాత్రం అందరికంటే వెనకానున్నాం. ఇది మనం కోరుకునేదా కాదు, విభజన ఫలితం. ఆ విభజన ఫలితంలో కానీ కరెక్ట్గా చేసుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. అలాంటి సమయంలో అందరం కలిసి ఆలోచించాలి, సమిష్టిగా పయనం చేయాలి. ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అర్థం చేసుకుంటే కూడా మనం పైకి రావాలంటే, అందరితో సమానంగా రావాలంటే ఎక్స్ట్రాగా కష్టపడాల్సిన అవసరం ఉంది, త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి విషయాలు వదిలిపెట్టి వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఇష్టానుసారంగా కులాల పట్ల, మతాల మధ్య, లేకుంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఎక్కడదో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ కోరుతున్నా, ఎప్పటికప్పుడు అంత సమాచారం మేము ముందర పెడతాం. ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు ఇస్తాం. దేశంలో ఆర్థిక అభివృద్ధిలో ముందున్నాం, పాలసీల్లో ముందున్నాం, ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటాం. మీరు కూడా పూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే కార్యక్రమంలో, ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, నేను ఏదైతే ఇక్కడ గవర్నర్స్ అడ్రస్ ఇచ్చామో దీనికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఏ డిపార్ట్మెంట్లో ఏ విధంగా పెట్టబోతామో, ఎలాంటి అప్రోచ్ తీసుకుంటామో చాలా స్పష్టంగా ఇందులో పొందుపరిచాం. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ శాసనసభలో ఉండే సభ్యులు అర్థం చేసుకోవాలి. ఎవరైతే కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ఆ వ్యక్తులు కూడా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి గవర్నర్స్ అడ్రస్ని ప్రతి ఒక్కరూ ఆమోదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొని ప్రజలు కూడా అర్థం చేసుకునే విధంగా చేస్తూ, ఈరోజు జరిగిన పరిణామాలన్నీ ప్రజలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రజలు మనతో ఉంటారు. రాజధాని విషయంలో ఇంకా నాకైతే చాలా బాధ కలుగుతున్న దిశ. కనీసం అక్కడ రైతులు ఎంత బాధ వేస్తుందో అంత బాధ వేస్తుంది. ఏది ఏమైనా ఫైనల్గా వీళ్ళకి సమాధానం ఆ రైతులే చెప్పే పరిస్థితి వస్తుంది. అయినా కూడా రైతులు కూడా హామీ ఇస్తున్నా, మీరు అధైర్యపడద్దండి, టెంపరీగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయినా కూడా మీరు ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకంతో ముందుకు పోయి మీకు న్యాయం చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరొకసారి హామీ ఇస్తూ, రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది, తపన ఉంది, రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. అయినా కూడా ఇలాంటి అడ్డంకులు ఉన్నాయి. ఇలాంటి అడ్డంకులను అధిగమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ కష్టాలు పూర్తిగా తీర్చేదానికి నిరంతరం పనిచేస్తాం. నిండు మనసుతో ఆశీర్వదించమని ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.